ఓట్ల చోరీ ఘటనపై ఎన్నికల సంఘం కమిషనర్లు కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సిపిఐ ఎంఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగారావు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆయన పర్యటించారు. ఎన్నికల కమిషన్ బీజేపీ ఆర్ఎస్ఎస్ చేతిలో కీలుబొమ్మగా మారిందన్నారు. మోదీ సర్కార్ రాష్ట్రానికి అవసరమైన యూరియా సరఫరా చేయడం లేదన్నారు. బ్లాక్ మార్కెట్ను అరికట్టి తెలంగాణకు యూరియా సరఫరా చేయాలన్నారు. మోదీ సర్కార్ వ్యతిరేక విధానాలపై ప్రజలు ఐక్యంగా పోరాడాలన్నారు. అదేవిధంగా ఎన్నికల్లో వస్తున్నటువంటి అనేక ఆధారాలతో వచ్చినటువంటి మ్యానిపులేషన్స్ కానీ ఎలక్ట్రానిక్ రిగ్గింగ్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఎన్నికల కమిషన్ జ్ఞానేశ్ మిశ్రా ఇచ్చినటువంటి వివరణ ఏ ప్రశ్నలకి సరైన సమాధానం ఇవ్వనటువంటి వైఖరి ఏదైతే ఉందో దీనివల్ల ఎన్నికల కమిషన్ విశ్వసనీయత కోల్పోయింది. ఎన్నికల కమిషన్ అనేది ఇలా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఆర్ఎస్ఎస్ చేతులు కీలుబొమ్మగా మారిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఎన్నికల కమిషనే తన ఉనికిని అదేవిధంగా తన పారదర్శకతను కోల్పోయిన తర్వాత ఈ దేశంలో జరిగే ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగవు అనేటువంటిది అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో గెలుపులు మ్యానిపులేషన్స్తోనే జరిగినాయి. హర్యానా కానీ మహారాష్ట్ర కానీ అనేక చోట్ల అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి ఎన్నికల కమిషన్ తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగానే అన్ని ప్రతిపక్షాలతోనూ కూడి ఈ ఎన్నికల్లో ఒక పారదర్శక నియమాల్ని రూపొందించాలని చెప్పి డిమాండ్ చేస్తాము. గతంలో లాగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ప్రతిపక్ష నాయకుడు, అధికార పార్టీలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్తో సహా ముగ్గురితోనే ఎన్నికల కమిషన్ ఎన్నుకునేటువంటి ప్రక్రియను తిరిగి ప్రారంభించాలి అనేటువంటిది మేము డిమాండ్ చేస్తాము. అదే సందర్భంగా ఇవాళ నిన్న తీసుకొచ్చిన పార్లమెంట్లో ఎవరికైనా 4 రోజులు శిక్ష పడితే అది అధికారులను తొలగించాలనేటువంటిది పరమ నిరంకుశమైన చర్య. ఈ దేశంలో ప్రతిపక్షాలను లేకుండా చేస్తున్నటువంటి చర్య. ప్రతిపక్ష పార్టీలు అధికారంలోకి వస్తే రాష్ట్రాల్లో వీటిని రద్దు చేయడానికి ఉపయోగించుకునేటువంటి చర్య. కాబట్టి ఇప్పటికే ఫిరాయింపులతోనే రద్దు చేస్తున్నారు. ఇప్పుడు నేరుగా ఈ చట్టం పేరుతోనే ఆ ప్రభుత్వాల్లో ఉన్న ముఖ్యమంత్రుల్ని ప్రతి వాళ్ళని జైళ్లలో పంపించి రద్దు చేసేటువంటి చర్య ఇది భావిస్తున్నది నిరంకుశమే కాక ఏకపార్టీ పాలన వైపు, ఫ్యాసిజం వైపు పరుగులు తీస్తుందని భావిస్తున్నా. దాన్ని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.